నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, కెరియర్ చేంజ్ కావచ్చు, జాబ్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీ గ్రోత్కి సంబంధించి, మీ కెరియర్ గ్రోత్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగరీత్యా మీ జాబ్లో కానివ్వండి, చేసే వృత్తిలో కానివ్వండి ఏదైనా పురోగతి కావాలి అని అనుకునే వాళ్ళు, ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు సాలరీ పెరగడము, ప్రమోషన్ రావడము, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏదైనా సరే మీ కెరియర్కి సంబంధించిన గ్రోత్ అనేది కొంతమంది కావాలనే అడ్డుకుంటారు. కొన్ని నెగటివ్ ఎనర్జీస్ అంటే కొన్ని అనుకోండి, అంటే మీ లైఫ్లో కొంతమంది ఎవరైతే మీ మీద అనవసరమైన పాలిటిక్స్, అనవసరమైన రివెంజ్ క్రియేట్ చేసుకుని మిమ్మల్ని ఎలాగనే సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఏ రకంగానైనా సరే. కాబట్టి పేషెన్స్ అనేది చాలా అవసరం. దేనికి కూడా ఆవేశపడడం మంచిది కాదు. లైఫ్లో అన్నీ తట్టుకుని ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఈ విషయంలో చాలా పేషెన్స్ అనేది చాలా అవసరం. సక్సెస్కి ఎంతో దూరంలోనూ మీరు లేరు కాబట్టి మీకున్న కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అన్నీ అనుకోవలో పెట్టుకోండి. ఖచ్చితంగా కుంభస్థలాన్ని బదులు కొడతారు. కాబట్టి ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎవరి పాపాన్ని వాడే పోతాడు. కాబట్టి అనవసరమైన కోపాలను పెట్టుకొని మీరు కూడా తిరగబడాలనే ప్రయత్నం చేయండి. నెగిటివ్ జనాలకి మాత్రం దూరంగా ఉండండి. ఇకపోతే నెగటివిటీ అనేది మిథున రాశి వాళ్ళకి ఈ వీక్లో చాలా ఎక్కువగానే ఉండబోతుంది. అది పర్సనల్గా కూడా మీ కుటుంబ సభ్యులే కావచ్చు, వెల్ విషెస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ ఎదుగుదలను చూసో, లేకపోతే మీ వ్యాపారంలో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు బాగున్నారు అని అంటే హ్యాపీగా ఉండేవాళ్ళ కంటే కూడా తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా అసలు మీరు చాలా గ్రౌండెడ్గా ఉన్నారు, మీ దగ్గర ఏమీ లేనట్టే ఉన్నారు అన్నట్టుగా బిహేవ్ చేయడమే మంచిది. కొద్ది రోజులు ఇలా ఉండండి. ఎందుకంటే చాలామంది చెడు దృష్టి అనేది మీ మీద ఉంది కాబట్టి, మీరు బాగుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మంచి కోరే చెప్తున్నాను. సీక్రెట్స్ అన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. మన వాళ్ళే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్తే కనుక అది మీకే రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీక్రెట్స్ అనేవి మాత్రం రివీల్ చేయకండి. ఏదున్నా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా అనుకువగా ఉండడమే మీకు చాలా మంచిది. ఇకపోతే ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి ఎక్కడికైనా ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి కుటుంబ సభ్యుల్లో చిల్డ్రన్తో కలిసి ఎక్కడికైనా దూరంగా ట్రిప్స్కి కానీ, టూర్స్కి కానీ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్కి సంబంధించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. స్పోర్ట్స్లో రాణించడం కానివ్వండి, ఏదైనా టాలెంట్స్లో వాళ్ళకి ఏదైనా మంచి రివార్డ్స్ లాంటివి రానివ్వడం కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, బిహేవియర్లో కానివ్వండి, వాళ్ళ పురోగతి ఏదైతే ఉందో, వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని చూసి యాజ్ ఏ పేరెంట్గా చాలా ప్రౌడ్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఈ వీక్లో మీరు ఫేస్ చేస్తారు. ఆనందంగా లక్ అనేది ఫేవర్ చేస్తుంది. మీరు ఉన్న ప్లేస్లోనే కాకుండా మీ బిజినెస్ అనేది, ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది మీరు ఉంటున్న ఏరియాలో కావచ్చు, ఇంకెక్కడైనా ప్లాన్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అంటే వేరే వాళ్ళ సహకారం, అది డబ్బు రూపంలో కావచ్చు, లేకపోతే వేరే విషయాల్లో ఏదైనా హెల్ప్గా కూడా కావచ్చు. 2 విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇన్ కేస్ అదే వేరే స్టేట్లో కావచ్చు, వేరే కంట్రీలో కావచ్చు, ఎక్కడైనా సరే మీతో కలిసి పనిచేయాలని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే
స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్‌ని ఎవరైనా ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించొచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో ఈ భూమి మీద, అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.